అలా చేశారు అనుకోని గౌరీ అమ్మ ఉంటది, ఆ అమ్మకు కూడా కళ్ళవి ఉంటే ఎప్పుడైనా ఫోటో పెట్టైనా ఇంకా చాలు, ఎవరో ఒకరు రిప్లై మెసేజ్ చేస్తారు నాకు, మీరు ఉంది కొంచెం అలంకరణ మార్చండి అది ఇది అని చెప్పేసి. అరే అన్నిటిలోనే చూసి ఆనందించాలి, ఒక రూపాయలు చక్కగా అన్ని రూపాయలు చూసి ఆనందించాలి. భయపడడానికి ఏం లేదు, అక్కడ ఏదైనా తప్పు చేస్తే మాత్రం భయపడాలి. నేనేం తప్పు చేయట్లేదు, నేను చక్కగా అమ్మని అలంకరించుకొని మీ అందరికీ చూపిస్తున్నాను. మీలో చాలా మంది, చాలా అంటే చాలా చాలా మంది ముందు ఆనందిస్తున్నారు, చూసి ఆనందిస్తున్నారు. అది చాలా అమ్మకి కావాల్సింది అదే కదా, ఇంకేం కావాలి. అందరి కోసం, మన కోసం చేసుకున్న పూజ కన్నా అందరి కోసం చేసిన పూజకి అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను అసలు అలంకరణ వద్దనే అంటాను అమ్మకి, అయినా సరే తెచ్చుకొని కూర్చుంటుంది, పట్టుకొని తెచ్చి అన్నిని నన్ను అలంకరించవా అన్నట్టు. ఇంకా సరే అమ్మ ఆజ్ఞ అనుకొని నేను ఇలా అలంకరణ చేస్తున్నాను. ఇందులో నేను కొన్నవి అమ్మకి నాకు తెలిసిన 10% కూడా ఉంటాయో లేవో తెలియదు, కానీ అన్ని అమ్మ తెచ్చుకున్నవే, మాక్సిమం అన్ని అమ్మ తెచ్చుకున్నవే. నేను జస్ట్ పువ్వులు చెప్పాను మీకు, పువ్వులకు మాత్రం జాగ్రత్తగా దాచుకుంటాను, అవి మాత్రం ఖర్చు పెడతాను అమ్మ కోసం. She will always know who the best is. We're speculating. Babies shall be made. Are going to decorate Each other's space. part of the house. Don't worry. We are the experts. Roll packaging. What do I not know about Arika? The basic thing that you. ఇంక ఇది నాకు 7వ సంవత్సరం నవరాత్రి అండి. అమ్మదైతే నిజంగానే అన్ని నవరాత్రుల్లో ఎంత బాగా చేస్తున్నారంటే ఒకదానికి మించి ఒకటి అనమాట. ఇంకా అక్కడ ఊహించడానికి కూడా ఏం లేదు, ఇంకా అంత అమ్మదయ, ఆమె కరుణ, ఏ ఆటంకము లేకుండా చక్కగా చేయిస్తుంది అమ్మ. ఇంకో 2 సంవత్సరాలు తెలియదు మరి, ఇంకా అది అమ్మదయ. ఇప్పటికైతే చక్కగా అయిపోయాయి 7 సంవత్సరాలు నవరాత్రులు. ఇది ఇంకా అవుతుందిలేండి, ఇంకెన్ని రోజులు అయిపోయింది, అప్పుడే 6వ రోజు వచ్చేసింది, ఇంకా 4 రోజులే ఉన్నాయి. ఆ 4 రోజులు కూడా ఇట్టే అయిపోతాయి. నాకైతే అస్సలు టైం తెలియదండి, ఇప్పుడే కాదు నార్మల్ డేస్లో కూడా నాకు అస్సలు టైం తెలీదు. ఎందుకంటే ఇలానే మార్నింగ్ ఇంటి పని అయిపోయాక చక్కగా 11 గంటలకి అలాగా ఏమున్నాయి పూజ గదిలో సర్దాల్సినవి, లేకపోతే ఏమన్నా చేసుకోవడానికి, లేకపోతే పువ్వులు గుచ్చడం అమ్మకి, ఇంక ఇలానే చేసుకుంటూ కూర్చుంటాను. అందుకేనేమో నాకు ఇప్పుడు కూడా అంత ఏమీ కష్టంలా అనిపించలే. ఫస్ట్ రోజు ఒక్కరోజే కొంచెం తడబడ్డాను అలంకరణ, బట్ సెకండ్ డే నుంచి నాకు ఇంకా అలవాటు అయిపోయింది. అండ్ మెయిన్ ఏంటంటే టైం పాటిస్తాను. ఫస్ట్ థింగ్ చాలా పర్ఫెక్ట్ అనమాట, టైం అంటే టైంగా పని చేసేసుకోవాలి నేను, అలా టైమింగ్స్. ఇంకా నాకు ఈ మూవీస్, టీవీస్, సీరియల్స్ ఇవన్నీ అసలు ఏమి చూడను. అలా ప్రవచనాలు వినడం, అమ్మ పాటలు వినడం, ఇంట్లో అమ్మలతో అలా మాట్లాడుకోవడం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, చక్కగా నేను అమ్మే ఉంటామన్నమాట. ఇంకా అలా ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ, ప్రతి రూమ్లో కూడా అమ్మ ఫోటోస్ ఉంటాయి, ఎక్కడ వెళ్తే అక్కడ అమ్మతో మాట్లాడుతూనే ఉంటా. అలాగా ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఈ ప్రపంచంలో ఇలా బ్రతికేస్తున్నాను ప్రెసెంట్. అయితే ఎప్పుడైనా నేనే చేయాలి, తర్వాత నా పని నేనే చేయాలి. దాని బదులు నేను ముందే చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. పని ఎప్పుడు రెస్ట్ తీసుకొని తర్వాత పని చేయాలని ఎప్పుడు అనుకోను. టైం చూస్తాను, ఒక మధ్యలో ఎప్పుడైనా కొంచెం కాలు నొప్పి అలాగే ఏమైనా వస్తే ఒక 5 మినిట్స్ కూర్చుంటాను నేను. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నా పని అంతా అయిపోయాక హ్యాపీగా కూర్చుంటాను అనమాట. ఇంకా ఇప్పుడన్నా అంతే, అలా 11 గంటలకల్లా పనిచేసి వస్తాను. అసలు అలంకరణ అయితే తీయాలనిపించదు నాకు, ఎందుకంటే ఇలాగే చక్కగా ఉంటుంది అమ్మ. కానీ ఏం చేయాలి, ఇంకా అందరూ చూస్తారు కదమ్మా, నేను రేపు మరి నాకు అవ్వదు, నైట్ అంటే లేట్ అయిపోతుంది అని ముద్దాడేసి అమ్మకి దిష్టి తీసేసి చీరతో అప్పుడు మళ్ళీ ఒకసారి దిష్టి తీసాక అమ్మకి చీర మార్చుతానమాట. ఇంకా ఇలా మార్చుకున్నప్పటికీ నాకు 12:30 అయిపోద్ది ఈజీగా. ఇంకా పిల్లలకి సెలవులు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనం అమ్మకి పెట్టేసి వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత కాసేపు పడుకుంటానండి. పడుకోకపోతే నాకు అవ్వదు, మార్నింగ్ 3:30కి లేస్తున్నాను కదా, ఇంకా అవ్వడం లేదు. సో కాసేపు అలా నడుము వాల్చుతాను, అంటే నిద్రలోకి వెళ్ళకపోయినా సరే కాసేపు అలా నడుము వాల్చుకొని అలాగే మళ్ళీ 2:30, 3కి లేస్తాను. లేచి మళ్ళీ ఇంటి పని ఉంటుంది మామూలే, ఆ ముక్కలు
ఉన్నాయి, బోల్డ్ మొక్కలు ఉన్నాయి నాకు. కింద ఉన్నాయి సెల్లార్లో, పైన బాల్కనీ, యూటిలిటీ అన్నిటిలోనే పెట్టేస్తాను. ఇంకా వాటి అన్నిటికీ కొంచెం నీళ్ళు వేసుకొని అప్పుడు టీ తాగేసి అప్పుడు మళ్ళీ ఇంకా ఏదైనా ఉంటే నెమ్మదిగా తుడిచేసి తడిబట్ట పెట్టి గిన్నెలు తోముకొని అప్పుడు స్నానానికి వెళ్తాను. అలా అన్ని టైం అనమాట. ఇంకా టైం చూసుకొని నార్మల్ టైంలో కొంచెం అటు ఇటు లేట్ చేసినా ఈ టైంలో అయితే అస్సలు టైం వేస్ట్ చేయను. కాబట్టి అన్నీ చేసేసుకొని 6:15 కల్లా అమ్మ దగ్గర కూర్చునిపోతాను. ఇంకా పూజకి తల మీద శ్రీనిక ఇక్కడ 7:30 కల్లా పూజ అయిపోతుందిలేండి. అది రొటీన్, అలా వెళ్తుంది నా రొటీను. నేనైతే టైం మాత్రం